ఇవి కూడా కోడి జాయింట్లు ఉంటాయి కదా, ఆ జాయింట్లు మనం చక్కగా ఏపి మీకు చూపిస్తాను. ఎలా ఏపాలి ఏంటి ఇవన్నీ మీకు వివరించి చెప్తాను. ఇగోండి చూసారా, ఇలా నాట్లు పెట్టాలన్నమాట. ఇగోండి చూసారా, వీటిలో చక్కగా మసాలాలు పట్టించేయాలన్నమాట. మనం అంత కారం, అంత ఉప్పు, పసుపు, మసాలా ఇవన్నీ నీటిలో చక్కగా కలిపేసి ముద్ద కింద మనం ఈ రకంగా పట్టించానమాట. ఇగోండి చూసారుగా, ఈ రకంగా పట్టించేసాను. ఇగో చక్కగా చూసారుగా, నాట్లు ఇలా లోనికి వెళ్ళిపోయి పీల్చేసి చక్కగా ఉప్పు కారం అంతా పడద్దు అనమాట. ఈ రకంగా అయితే ఇదిగో దీనికి కూడా అదే ప్రకారంగా చేయించాము. ఇదిగోండి చూసారా, ఈ రకంగా చేయించాను. ఇదిగో చక్కగా ఇలా చేయిస్తే బాగా ఉప్పు కారం గట్ట చక్కగా ఎక్కుద్ది అనమాట. లోనికి మసాలా అవి బాగా పడుద్ది. ఇప్పుడు మీకు వేపి చూపిస్తానమాట. బాగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేశాక ఒక పావు గంట అలా ఉంచేసుకోవాలి. మనం ఉంచేసుకున్నాక అప్పుడు మనం చక్కగా ఇక చూసారుగా చక్కగా పట్టేసింది. ఉంచేసుకున్నాక అప్పుడు మనం నూనె పోసుకొని నూనెలో వేపాలి. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, అదిగోండి ఆయిల్ ఆ రకంగా పోసాను. ఇప్పుడు ఇదిగోండి జాయింట్ వేసుకుందాము. ఈ రకంగా చక్కగా వేసుకుంటే చక్కగా మగ్గుద్ది. అదిగోండి ఆ రకంగా చక్కగా వేసాను. చక్కగా నూనెలో వేగుద్ది అనమాట. అదిగోండి దీనికి తగు మాత్రంగా ఆయిల్ పోసుకోవాలి. చక్కగా ఉడకాలి కదా. చిన్న మంట మీద అండి, పెద్ద మంట మీద అయితే మనకు ఉడకదో, మాడిపోదు. చక్కగా స్లో మంట మీద మగ్గించుకోవాలన్నమాట. లోన్ నుంచి చక్కగా మగ్గుకొస్తుంది అనమాట. చిన్న మంట మీద పెట్టండి, స్లో మంట మీద. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అది మళ్ళీ తర్వాత అటు ఇటు చెప్పాలి కదా, అది. ఓకే, అయిగోండి చూసారా, తిరిగేసాను అనమాట. అలా చక్కగా స్లో మంట మీద అలా ఇడిపోవాలి. బాగా వేగిందంటే చూసారుగా, ఆ రకంగా చక్కగా వేసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా వేగాలి. ఇంకా బాగా వేగాలి. ఇంకా వేపాక మళ్ళీ మీకు చూపిస్తాను. తిరిగేసాను అనమాట అవి. చూసారు కదా, ఆయిల్ కూడా దానికి ఉడికేలాగా పోసాను అనమాట. అది ఆ రకంగా ఉడకెట్టుకోవాలి. ఓకే, అవ్వండి ఆ రకంగా చక్కగా వేపుకోవాలి. చూసారు కదా, మీరు కూడా ఆ రకంగా చక్కగా చేసుకోండి. ఉప్పు కారం మసాలా అంత పసుపు వేసి బాగా పట్టించేసి పావు గంట సేపు అలా ఉంచుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అదే ప్రకారంగా మీరు కూడా చక్కగా చేసుకొని టేస్ట్ చూడండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.